ఇట్స్ టీవీ. కడియం శ్రీహర్ లాంటి ద్రోహిని స్టేషన్ గన్పూర్లో కాలు కూడా పెట్టనీయనని తాడికొండ రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మడికొండ కన్వెన్షన్ హాల్ టీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ సమావేశం జరిగింది. మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్లు, జెడ్పీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహర్ని తరిమి కొట్టే వరకు ఊరుకోనని, ప్రజల్ని ఇంతటి మోసానికి పాల్పడ్డ కడియం శ్రీహర్ని రాజీనామా చేస్తే ఊరుకునేది లేదని, 6 నెలల్లో ఖచ్చితంగా మేము బై ఎలక్షన్స్ పెట్టిస్తాం, స్టేషన్ గన్పూర్లో నాతో పోటీకి వస్తావా అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ పాటకు కార్యకర్తలతో చిందులు వేశారు. ఆయన చేపలన్నిట్లో పెద్దది తిమింగలం. ఇక్కడ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే ఉచ్చల చేపలు పట్టే చిన్న చిన్నల గురించి మాట్లాడతాడు. ఉచ్చలో చేపలు పట్టే చిన్న పరికల గురించి, చిన్న చిన్న వాడి గురించి మాట్లాడతాడు. అది తిమింగలం. ఈయన మీద ఒక పుస్తకం రాసిండు. కల్నాయక్ 99లో పుస్తకం రావడం జరిగింది. ఈయన అవినీతి మీద. దయచేసి ప్రెస్ మిత్రులు నీతి నీతి నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతుంటే మా వాళ్ళందరూ కూడా ఈయన మన పట్లే ఉన్నాడు, మనం వాడిని నీతి పరడలు పోతే ఎట్లా మా వాళ్ళు కూడా మాట్లాడేది అప్పుడప్పుడు. నీతి 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 అంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళి 94లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు నేల, కిటికీలకు గోడ సంచులు. అంతకుముందు ప్యాకాట ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతోటి మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టిన చరిత్ర కడియం శ్రీహరిది. పేకాట ఆడుతుంటే దొరికిన చరిత్ర. ఇల్లు లేదు కరెక్ట్గా. కథం ఫస్ట్ ఒక మాట అంటాడు, నేను దయాకర్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావును కలవనికి పోతే పాస్ అడగడానికి పోయినాం. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాస్ అడగడానికి పోతే, అరే ఇంట్లో నీకు మంత్రి పదవి వస్తుంది కదా, నీకు పాస్ ఎందుకు అన్నాడు నన్ను. అది నా తెలివితేటలు అన్నాడు. అరే విధవా, కడియం శ్రీహర్ కాదు, కేసీఆర్ గారు 2014లో 58,000 మెజార్టీతో గెలిచిన తర్వాత మేము కూడా గదే పాస్కు పోయినాం. కేసీఆర్ దగ్గర పోతే రాజయ్యను పట్టుండి వాళ్ళందరూ వెళ్తారని చెప్పి, రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు, కానీ హెల్త్ మినిస్టర్తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది.